తమ్ముడు చరణ్ తోటి ప్రాజెక్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఉంటే ఎలాంటిది ఉంటుంది? ఆ స్కేల్కి అందుకునే సైజుకి నేను ఆ ప్రొడక్షన్ మా గోల్డ్ బాక్స్ వచ్చింది అంటే ఆ రోజు ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఐ ఫీల్ ఇట్ విల్ బీ అన్ అచీవ్మెంట్. మనం రామ్ చరణ్కి ఒక స్టోరీ పిచ్ చేసాము, ఆయనకి నచ్చింది, వీఆర్ అబౌట్ టు గో ఆన్ టు దిస్ ప్రాజెక్ట్. ఆ రోజే ఐ ఫీల్ ఓకే ఐ హావ్ అచీవ్డ్ డెఫినెట్లీ. అంటే ఆబ్వియస్లీ రావాలనే ఆకాంక్షిస్తున్నాం మేము కూడా. అవునండి. ఎలాగో ఇది కూడా అలా మీరు ఈ రోజుకి ఆ రోజే రావాలి, నేను ప్రొడ్యూసర్గా ఇదే సినిమాతో బయటికి రావాలని రాలేదు కదా. మీరు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి దానికి అడ్వాంటేజ్ అవుతుందని వచ్చారు. అది కూడా ఇలా అవకాశం దొరికితే మీరు ఎలాంటి డెఫినెట్లీ బ్రదర్గా నాకు తను నా మీద ఎన్ని కాన్ఫిడెన్స్ పెట్టుకున్నా యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో హీ నీడ్స్ దట్ కాన్ఫిడెన్స్. ఎస్, ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కావాలని ఏ యాక్టర్ కన్నా ఉంటుంది. సో ఐ థింక్ ఈ సినిమాతో హీ గెయిన్ దట్ ఎస్ షీ క్యాన్ హ్యాండిల్ అ స్కేల్ ఆఫ్ దిస్ సైజ్. అండ్ చూసాడు నా జర్నీ త్రూ అవుట్ ఎలా చేసాము. అండ్ సొంత ప్రొడక్షన్ చేయడం ఒకటి, బట్ కొలాబరేటివ్గా చేసినప్పుడు కూడా ఆ కోఆపరేటివ్ నేచర్ ఉండకపోతే, టీమ్ పర్సన్గా లేకపోతే చేయడం కష్టం. అండ్ సో అవన్నీ చూసి అబ్జర్వ్ చేసి అప్పుడప్పుడు చెప్తానే ఉంటాడు, యూ క్యాన్ హ్యాండిల్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఏం రిఫ్ట్స్ రాకుండా యూ అండ్ సాహు వెరీ స్మూత్లీ డెలివర్డ్ దిస్ ప్రాజెక్ట్. సో హీ సీయింగ్ మై స్ట్రెంగ్స్. సో ఈ స్ట్రెంగ్స్ చూసి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకున్నాను. వచ్చి ప్రాజెక్ట్ ఇస్తే గ్రేట్.